గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు చాలా ప్రశాంతంగా ఉన్నానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఓడిపోవడంతో రిలాక్స్ అవుతున్నానని, ఈ మాటలు మనస్ఫూర్తిగా చెప్తున్నానని తెలిపారు. ఓటమిపై ఎవరూ ఫీల్ కావద్దని సూచించారు. నేడు జగ్గారెడ్డి, ఆయన కూతురు జయరెడ్డి ఇద్దరు పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరిగాయి. జన్మదిన వేడుకలో జగ్గారెడ్డి పాల్గొని సందడి చేశారు. సంగారెడ్డి చౌరస్తా నుంచి ఐబీ గెస్ట్ హౌస్ వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి జగ్గారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపగా జగ్గారెడ్డి కేక్ కట్ చేశారు. హ్యాపీగా ఉన్నా. ఎందుకున్నా అంటే ఎంత ప్రశాంతంగా ఉన్నా, ఎంత రిలాక్స్గా ఉన్నా, నన్ను ఎవరు కూడా సార్ ఫోన్లో దొరకలేడని కూడా అన్నాడు. ఎవ్వరు అన్నది ఇక సార్ దొరకలేడు అన్నాడు. ఎందుకు ప్రశాంతంగా ఉన్నా అంటే నేను మొన్న ఎలక్షన్లో ఓడిపోయి చాలా ప్రశాంతంగా ఉన్నా. నేనైతే మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయినందుకు నేను చాలా చాలా రిలాక్స్గా ఉన్నా. మనసు పూర్తిగా చెప్తున్నా, చాలా ప్రశాంతంగా ఉన్నా. ఈ నా బర్త్డే రోజు ఏం చెప్తున్నా అంటే, సంగారెడ్డి ప్రజలు ఎవ్వరు కూడా ఫీల్ కాకండి, అయ్యో మేమేదో సార్ని ఓడగొట్టినామని ఎవరు కూడా ఫీల్ కాకండి, ఎవరు కూడా ఫీల్ కావద్దు. దైవ సాక్షిగా కూడా చెప్తున్నా, మీకు దైవ సాక్షిగా చెప్తున్నా, నేను చాలా చాలా ప్రశాంతంగా ఉన్నా, రిలాక్స్గా ఉన్నా. మొన్న ఎలక్షన్లో ఓడిపోయినందుకు